శ్రీ గోదాదేవి జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గోదాదేవి అనుగ్రహం సకల శుభకరమని నరేంద్ర రామానుజదాస స్వామీజీ తెలియజేశారు. తెనాలి పట్టణంలో గల శరణాగతి గోష్ఠి పీఠంలో నరేంద్ర రామానుజదాస స్వామీజీ ఆధ్వర్యంలో గోదాదేవి జయంతి మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుండి విశేషంగా పూజలు నిర్వహించారు. 101 నైవేద్యాలు, తిరుప్పావై సేవింపు, సమర్పణ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర రామానుజదాస స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ గోదాదేవి విష్ణుమూర్తిపై అపారమైన భక్తితో విష్ణుమూర్తినే భర్తగా పొంది విష్ణు సన్నిధి చేరిందని అన్నారు. ఆమె అనుగ్రహంతో మనకు సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు. అనంతరం భక్తులకు తదియారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు సీతారామాంజనేయులు, నాగేంద్రయ్య, పూసలపు శివయ్య మాస్టారు, విష్ణుమలకల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గోదాదేవి అవతారిక ఉత్సవం అంటారు. గోదాదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు పూర్వ పల్గొని నక్షత్రం. శ్రీవెల్లి పుత్తూరులో గోదాదేవి వటభద్ర సాయి పెరుమాళ్ యొక్క సన్నిధిలో తులసి వనములో తులసి పాదులు ఆవిర్భవించింది అమ్మ. ఆ అమ్మవారి యొక్క పుట్టినరోజు మహోత్సవం మన శరణాగతి గోష్ఠిలో జరిగింది. అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆమె తిరుమాలను సూర్య సుందరవాహ స్వామి వారికి అక్కారు అరిసెలు అంటే 108 కడవల అక్కారు అరిసెలు పాయసాన్ని నివేదన చేస్తానని అమ్మవారు మొక్కుకున్నారు. ఆ మొక్కుగా అమ్మవారి పుట్టినరోజు కోడారి ఉత్సవం రోజున జరిపించడం అనేది మన శరణాగతి గోష్ఠిలో ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. జై శ్రీ